హలో గైస్, గుడ్ మార్నింగ్. ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చామంటే అసలు ఎవ్రీడే కూడా ఒక మెమొరీ కిందే ఉంటుంది కదా. నాకైతే నేను వచ్చి 2 days అయింది. నార్మల్గా నేనైతే ఏం చేస్తాను అంటే డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా హెయిర్ సెట్ చేసేసుకొని ఆ తర్వాత నేను బ్రష్ చేస్తాను నార్మల్గా. ఆ తర్వాత ఇంక చేసేది ఏముంది, నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుని స్కిన్ కేర్ తీసుకోవడం సంథింగ్ ఇట్లా అవుతూనే ఉంటుంది. సో ఎవ్రీడే అంటారా, అసలు అక్కడ అలవాట్లు ఇక్కడ చేయాలంటే అసలు చాలా కష్టం కదా గాయస్. సో నేను నార్మల్గా ఎవ్రీడే అయితే సన్ స్క్రీన్ అస్సలే మిస్ చేయను. ఎవ్రీడే యూస్ చేస్తాను సన్ స్క్రీన్. ఎందుకంటే బయట ఎండలు చూసారు అసలు ఎలా ఉన్నాయో. ఇంకా నార్మల్ టైంలోనే బయటికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోము. ఇంకా ఇంతలా ఎండలు అంటే 46-45 degrees ఉంటుందండి బయట. సో ఇలాంటి టైంలో సన్ స్క్రీన్ కానీ వాడకపోతే మనం ఇంకా సేమ్ నల్లగా అయిపోతాం. ఇంకా అందుకని చెప్పేసి నేను అస్సలు ఏది మిస్ చేసినా అసలు సన్ స్క్రీనే మిస్ చేయను నేను. సో ఆ తర్వాత అంటారా, నా నార్మల్గా లిప్ బామ్ నాకు చాలా ఇష్టం. డిఫరెంట్ షేడ్స్ యూస్ చేస్తాను. ఇది మా చెల్లిదే, నార్మల్గా నేను పెట్టుకున్నాను అంతే. ఇంకా తర్వాత ఇంట్లో మా మమ్మీ చేసుకుంటారు, మా నాన్నమ్మ పని మా నాన్నమ్మ చేసుకుంటుంది. మా చెల్లికి నాకు అయితే మాటలేవు నిన్నటి నుంచి, ఒక చిన్న ఇష్యూ అయ్యి. సో నాకు బోర్ కొట్టి ఇంక టీవీ చూడడమే. ఈలోపు ఏమైంది, టీవీ చూస్తూ ఉంటే మా మమ్మీ ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ పట్టుకొచ్చేసింది. అంటే ఎవ్రీడే కామన్ అనమాట. నేను బ్రష్ చేసి టీవీ దగ్గర కూర్చున్నానంటే బ్రేక్ఫాస్ట్ మన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా మనం వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఖాళీగా టీవీ చూస్తుంటే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ తెచ్చింది కాస్త ఏం చేసింది, కవర్స్ ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టి తెచ్చేసింది. సరే మమ్మీ అవి తీసేసి కొంచెం ఇవ్వి అనేసి అంటే మళ్ళీ ఆ కవర్స్ తీసేసి నా కోసం అసలు పూరి, ఇడ్లీ, గారె, 2 గుడ్లు బ్రేక్ఫాస్ట్ తెచ్చారు నాకు. బట్ అన్నీ ఎవరు తింటారు గైస్? అసలు పొద్దున్న నేను అసలే జిమ్కి వెళ్తాను నార్మల్గా. అంత ఫుడ్ ఎవరు తింటారు? సరే అని చెప్పేసి అంతా కొంచెం కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ అయితే చేశాను. బాగుంది. విలేజ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మా విలేజ్లో బ్రేక్ఫాస్ట్. ఎర్లియర్ కూడా నేను హైదరాబాద్ వెళ్ళకముందు ఇక్కడ ఉన్నప్పుడు అసలు నాకు బోండా అంటే ఎంత ఇష్టమో. అసలు బోండా దొరకదు నేను లేచేసరికి. అంటే యూజువల్గా 8 అయిపోతుంది నేను లేచేసరికి. సో అసలు బోండానే దొరకదు. సరే ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి తింటాను. ఏది పెట్టినా కాదని చెప్పాను నేను. నాకు చాలా ఇష్టం విలేజ్ ఫుడ్ గైస్. సో ఇంకా టీవీ చూస్తూ అట్లా నాగార్జున సాంగ్స్ అని, ప్రభుదేవ సాంగ్స్ అని అట్లా పెట్టుకొని చూస్తున్నాను. ఎందుకంటే గాయస్ మనం రోజు ఆఫీసు అది ఇది అని చెప్పేసి మనం ఏదో ఒక పనులు బిజీ అయిపోతాం కదా. ఇంకా హోమ్ టౌన్ వచ్చామంటే అస్సలు ఎంత బోర్ కొడుతుంది అంటే నాకు తెలుసు గాయస్, లిటరల్లీ అసలు ఏం పని ఉండదు. ఎందుకంటే లీవ్ తీసుకుని వస్తాను నేను. సో కాబట్టి అసలు ఏం చేయాలన్నా ఉండదు. అసలు నాకు పని చేయబుద్ధి కాదు. వర్క్ ఉన్నా సరే అసలు ల్యాప్టాప్ కూడా తెచ్చుకోను. మళ్ళీ ఇక్కడ కూడా ల్యాప్టాప్తో కూర్చుంటానని చెప్పి మా మమ్మీని అడుగుతా, మమ్మీ మూవీస్కి వెళ్దామా లేదంటే రెస్టారెంట్కి వెళ్దామా అంటే లేదు చెల్లి నువ్వు వెళ్ళిపోండి, నేను రా.